నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సీ ఆరోపణలపై జగన్తో బహిరంగ చర్చకు సిద్దమన్న మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ భూ కుంభకోణాలపైన చర్చిద్దామని సవాల్. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. మంగళగిరి జనసేన కార్యాలయంలో 15 మంది లబ్దిదారులకు 12.78 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత. కేంద్ర నివేదికలు కాగ్ లెక్కలతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలయ్యాయి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. డిఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్ కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సీ అంశంపై జగన్ తో బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న లోకేష్ జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ సిద్దాంతం అభివృద్ది, సంక్షేమమైతే గొడ్డలి పార్టీ విధానం విధ్వంసం, బూతులు, బాబాయిను గొడ్డలతో లేపేయడం, తల్లి చెల్లిని ఇంటి నుంచి తరిమేయడం అని లోకేష్ తీవ్రంగా విమర్శించారు. ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారండి వాళ్ళు. ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారు. అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చలేనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, ఒక్క కేసు పడిన పర్వాలేదు, ఎక్కడ స్టే రాకూడదు, డిఎస్సీ అద్భుతంగా నిర్వహించాలని. ప్రత్యేకంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నా కూడా 150 రోజుల్లో 150 కేసులు వేశారండి డిఎస్సీ పైన. ఎక్కడ కోర్టు డిఎస్సీని ఆపలేదు. ఏకంగా వాళ్ళు వేసిన కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. అది మనకున్న చిత్తశుద్ధి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆసిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా. బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడే ప్రెస్ మీట్ పెట్టి, రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేశాం ఇట్లన్నీ, నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు అంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్దాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసాక ప్రయత్నిస్తారు. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు భయ్? 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలా? పట్టించుకోవాలా? ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలు ఈయన లాక్కుని వేరే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు, వాళ్ళ సొంత వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నించాడు. ఈరోజు తిరిగా భూములు ఇచ్చాం కనుకనే ఎయిర్పోర్ట్ పూర్తయింది, ఎంఆర్ఓ పూర్తయింది. 1వ తారీఖు నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతదేశానికి భోగాపురం అని ఏకంగా అంకితం చేస్తుంది. ఒక చిత్తశుద్ధి ఉంది మనకి. ఇది ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం, ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, గుజరాత్ లో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం నేరుగా వచ్చేగల ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు వస్తున్నాయి, పిల్లలకు అద్భుతంగా ఉద్యోగాలు వస్తున్నాయి.
మొన్నటి వరకు మనం చూసాం ఒరిస్సాలో కూడా. అనారోగ్య సమస్యలతో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ అర్జీలను స్వయంగా పరిశీలించి ప్రత్యేక సహాయం అందేలా చూశారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ పిడుకు హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ బాధితులకు అందజేశారు. మొత్తం 15 మంది బాధితులకు 12.78 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి, తమ సమస్యలను గుర్తించి స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో పరిపాలన పూర్తిగా పట్టాలు తప్పిందని, అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన అధికారిక గణాంకాలు, కాగ్ నివేదికలే చంద్రబాబు ఘోర పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నాయని అన్నారు. 24 లక్షల కోట్ల అబద్దపు పెట్టుబడుల ప్రచారం, 4,520 ఎంఎస్ఎంఈల మూతతో లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం, రోజుకు 492 కోట్ల చొప్పున చేసిన 3.59 లక్షల కోట్ల అపారమైన అప్పులు, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేరిన ద్రవ్యలోటు, రోజురోజుకు దిగజారుతున్న శాంతి భద్రతలు, వ్యవసాయంపై నిర్లక్ష్యం, డిఎస్సీ నిర్వహణలో భారీ అక్రమాలు, ఇవన్నీ కూటమి ప్రభుత్వ చేతకానితనానికి ప్రత్యక్ష నిదర్శనాలని ధ్వజమెత్తారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనని గాలికి వదిలేసి కక్ష సాధింపుల మీద, ప్రతిపక్షాన్ని అణగదొక్కే పని మీద ఉందని మేము పదే పదే చెప్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు, వివిధ రంగాల్లో మన రాష్ట్ర ప్రగతి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్, ఆయన నిర్వాకం బయటపడింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయి కనీసం పాస్ మార్కులు కూడా సాధించుకోలేని పరిస్థితి ఉందని, చాలా దీనస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోతున్నారని ఇవాళ కాగ్ నివేదిక దగ్గర మొదలుపెట్టి పార్లమెంట్లో మంత్రుల సమాధానాల వరకు చూస్తే మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎంత దుర్మార్గంగా అంటే, ప్రచారం చూస్తే బాబు గారు ఆహా ఓహో అని సొంత పత్రికలన్నీ విపరీతంగా క్రియేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ పబ్లిసిటీని కొట్టేవాడు ఈ దేశంలో ఎవడు లేడు. కానీ ఈయన చూపిస్తున్న ఈస్ట్మన్ కలర్ సినిమాకి అసలు రంగుకి చాలా తేడా ఉందని కాగ్ రిపోర్ట్ చెప్పింది. అసలు పొంతనే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అధోగతి పాలు చేస్తూ ఉన్నాడనడానికి 100 ఉదాహరణలు ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పూర్తిగా తన స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏ రంగాన్ని పట్టించుకోవట్లేదు అని స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళ అప్పుల్లో అగ్రస్థానం, ఆంధ్రప్రదేశ్ది అప్పుల్లో అగ్రస్థానం, అభివృద్ధిలో అధమస్థానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పబ్లిసిటీలో వీక్స్, పనితీరులో చాలా దయనీయమైన వీక్స్ అన్నట్టుగా ఉంది. ఎంతకాలం నిజాలు దాచిపెడతారు? ఎంతకాలం మీరు అబద్ధ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు, లక్షలాది ఉద్యోగాలు తెస్తున్నామని చెప్పారు. అసలు తండ్రి కొడుకు దేశం కాదు ప్రపంచం అంతా తిరుగుతున్నాం, మమ్మల్ని చూసి అందరూ కూడా పరిగెత్తుకొస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో ప్రకటించిన లెక్కలు. ఈ 24 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని చేసుకున్న 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినవి కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే. ఈ 10 ప్రాజెక్టులు విలువ మొత్తం ఎంత అనేది క్లియర్గా లెక్కలు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఈ 10 ప్రాజెక్టుల పెట్టుబడి 6,962 కోట్లు. 6,962 కోట్లు. వీటి ద్వారా భవిష్యత్తులో లభించే ఉద్యోగాలు 22,167. ఈ 10 ప్రాజెక్టులో ఇప్పటివరకు పూర్తయినాయి 2. ఇది మేము చెప్తున్నది వైఎస్ఆర్ పార్టీ చెప్తున్న లెక్క కాదు. కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంటుకి ఇచ్చిన నివేదిక. ఇది కూడా తప్పంటారా? ఈ నివేదికని మీరు ఖండిస్తున్నారా అని
ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అసలు 23,24 లక్షల కోట్ల పెట్టుబడులు అని మీరు చెప్పిన అంకె ఎక్కడ? వాస్తవానికి వచ్చిన 6,962 కోట్ల పొంతనుందా దీనికి దానికి? అంటే మీ అబద్ధాల తీవ్రత, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మీరు చెప్పే కట్టుకథల స్థాయి ఈ ఒక్క లెక్క చెప్తుంది. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.